Welcome to Aspirants Academy. 2017 ఏప్రిల్ ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ అనే ఐకాన్ని క్లిక్ చేయండి. తద్వారా మీరు నేను తెచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్స్కి పొందొచ్చు. సో లెట్స్ బిగైన్. ప్రపంచవ్యాప్తంగా 150 పైగా దేశాల్లో కుటుంబ నియంత్రణ సేవలు అందించే ఏ సంస్థకు అమెరికా ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని చెప్పేసి నిర్ణయించింది ఐరాస జనాభా నిధి. సో ఎందుకు ఇలా ఆపిందంటే చైనా తన దేశంలో నిర్బంధ అభాషణలు చేస్తుంది. దానికి మన ఐరాస జనాభా అనేది సహకరిస్తుందని చెప్పేసి అమెరికా ప్రభుత్వం ఆరోపణలు వెల్లడించింది. సో తద్వారా అమెరికా ఈ సంస్థకు అందించే 211 కోట్ల విరాళాలు నిలిచిపోయిందని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత్ ఏ దేశంతో ఉమ్మడి సైనిక హెలికాప్టర్లు సిద్ధం చేయడానికి పూనుకుంది? రష్యా. భారత్లో కమెన్ హెలికాప్టర్ల ఉత్పత్తిని చేపట్టి వాటిని ఇక్కడే విక్రయించేందుకు 2015లో రెండు దేశాల మధ్య 6,500 కోట్లతో విలువైన ఈ ఒప్పందం కుదిరింది. 2017 ఏప్రిల్లో ఇది పట్టాలెక్కింది. ఏ దేశంలో ఇటీవల పార్లమెంట్లో యోగాను ప్రారంభించారు? జపాన్ దేశంలో. దీన్ని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగా IPL 10 ఎక్కడ ప్రారంభమైంది? హైదరాబాద్లో ప్రారంభమైంది. ఇంకో విషయం, ఇక్కడ IPL 9 విజేత ఎవరని చెప్పేసి అడగవచ్చు. IPL 9 విజేత సన్ రైజర్స్, దాని యొక్క ప్రత్యర్థి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నస్కామ్ అనగా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీకి చైర్మన్ మరియు వైస్ చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు? చైర్మన్గా రామన్ రాయ్ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా విప్రో ప్రేమ్జీ కుమారుడు రిషద్ ప్రేమ్జీ ఎంపికయ్యారు. ఈయన విప్రో ముఖ్య వ్యవహారాల అధికారి. నెక్స్ట్ క్వశ్చన్. జననానికి దోహదపడ్డ IVF విధానానికి సంబంధించిన వివరాలను ఏ దేశ శాస్త్రవేత్తలు వెల్లడించారు? అమెరికా శాస్త్రవేత్తలు. సో IVF అంటే ఏంటంటే ఇదొక జన్యు మార్పిడి ప్రక్రియ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది. తొలుత తల్లి అండం నుంచి కేంద్రక జన్యుక్రమాన్ని ఆరోగ్యకరమైన మైట్రోకాండియాను కలిగిన దాత అండంలోని సైటోప్లాజంలోకి మార్పిడి చేశారు. ఇందుకోసం ఎలక్ట్రోఫ్యూజన్ విధానాన్ని ఉపయోగించారు. ఈ అండం తర్వాత తండ్రి వీర్యంలో ఫలీకరణ చేశారు. దాన్ని తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టారు. దీన్ని ఎక్కడ నిర్వహించారంటే న్యూ హోప్ ఫెర్టిలిటీ కేంద్రం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో అద్భుత ఫలితాలను ఇవ్వగల 2 నూతన ఔషధాలను ఏ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? సో బాబా పరిశోధక కేంద్రం. ఆహార పదార్థాల్లో ఉపయోగించే జాపత్రి ఫలాల గుజ్జును ఉపయోగించి వాటిని తయారు చేశారు. దీన్ని మొదటగా ఎలుకలపై ప్రయోగించారు. ఎలుకలపై ప్రయోగిస్తే సత్ఫలితాలు వచ్చాయి. దీని ద్వారా ఈ జాపత్రి గుజ్జు ద్వారా ఊపిరితిత్తులు, క్యాన్సర్, న్యూరోప్లాస్టోమా వ్యాధులు నియంత్రించవచ్చని చెప్పేసి బాబా అణు పరిశోధక కేంద్రం వారు తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్. సముద్రపు నీటిని స్వచ్ఛమైన తాగునీరుగా మార్చగల గ్రాఫెన్ జెరడును ఏ దేశ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు? దీన్ని బ్రిటన్లోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. సాధారణంగా నీరు తగిలినప్పుడు గ్రాఫెన్ ఆక్సైడ్ పొరలు కాస్త ఉబ్బుతాయి. దాంతో నీటిలో చిన్న చిన్న లవణాల పొరల గుండా వెళ్ళిపోతాయి. భారీ అయాన్లు అణువులు మాత్రమే వేరు పడతాయి. అయితే నీరు తగిలినప్పుడు ఉబ్బకుండా ఉండగల గ్రాఫెన్ ఆక్సైడ్ పొరలను శాస్త్రవేత్తలు తాజాగా తయారు చేశారు. వాటిలోని సూక్ష్మనాళికలు వీటి అణువులతో చేరిన లవణాలను విజయవంతంగా ఊడబోశారు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటే, సముద్రం నీటి నుంచి స్వచ్ఛమైన నీటిని తీయగల మిషన్ పేరు ఏంటంటే
గ్రాఫిన్ జెరడ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీన్ని అభివృద్ధి చేసింది బ్రిటన్లోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయం అని చెప్పేసి గుర్తుంచుకోండి. జపాన్లోని రికెన్ సుస్థిర వనరుల విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఏం సృష్టించారు? వీరు కరువు పరిస్థితులను అధిగమించి అధిక దిగుబడులనిచ్చే జన్యు మార్పిడి విధానంతో వరి వంగడాలను జపాన్లోని రికెన్ సుస్థిర వనరుల విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. నెక్స్ట్, కిషోరి అమెంకర్ ఏ రంగానికి సంబంధించిన వారు? ఈమె ప్రఖ్యాత హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన వారు. ఈమె ముంబైలో మరణించారు ఇటీవల. 1932లో ఈమె జన్మించారు. జయపుర ఘరానాలో ఈమె నిష్ణాతురాలు. ఈమెకు 1887లో పద్మభూషణ్, 2002లో పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈమె మరణించారు కదా, పద్మ విభూషణ్ అవార్డు మరియు పద్మభూషణ్ అవార్డు ఎప్పుడు అందుకున్నారని చెప్పేసి ఇంపార్టెంట్ చూడండి. అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సు ఎక్కడ ప్రారంభించారు? ఇది లండన్లో ప్రారంభించారు. పెద్ద పెద్ద అనారోగ్యాలకు పురాతన భారతీయ వైద్యం ఆయుర్వేదం చక్కటి పరిష్కారం అని చెప్పేసి ఈ సదస్సుకు హాజరైన అంతర్జాతీయ పరిశోధకులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యానికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు భారత్లో కలిసి పనిచేయడానికి వారు సంసిద్ధులయ్యారు. ప్రపంచ స్థాయిలో ఆయుర్వేదానికి బహుళ ప్రాచుర్యం కల్పించేందుకు 9 అంశాలను వారు ఈ సందర్భంగా సూచించారు. నెక్స్ట్ క్వశ్చన్, కార్పొరేట్ అవినీతిలో భారత్ యొక్క స్థానం ఎంత? కార్పొరేట్ అవినీతిలో భారత్ యొక్క స్థానం 9 అని చెప్పేసి గుర్తుంచుకోండి. వ్యాపార నిర్వహణలో అవినీతి లంచగొండితనం విధానాలు పాటిస్తున్న దేశాల జాబితాను కన్సల్టెన్సీ సంస్థ ఈవై అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీన్ని ప్రకటించిన సంస్థ, కార్పొరేట్ అవినీతి గురించి ప్రకటించిన సంస్థ ఈవై అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీన్ని ప్రడ్ సర్వే 2017 అనే పేరుతో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇందులో 41 దేశాలు ఉన్నాయి. ఇందులో మనకి 9వ స్థానం అని చెప్పేసి గుర్తుంచుకోండి. మొదటి జాబితాలో ఉక్రెయిన్, తర్వాత స్థానంలో సెప్రెస్, గ్రీస్ దేశాలు ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 పాయింట్స్ ఇంపార్టెంట్. ఏ సంస్థ రిలీజ్ చేసింది, ఏ పేరుతో రిలీజ్ చేసింది, మొత్తం ఎన్ని దేశాలు పాల్గొన్నాయి, అందులో మన దేశం స్థానం ఎంత, అందులో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది, చివరి స్థానంలో ఏ దేశం ఉందని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడం జరుగుతుంది. సో కొంచెం గుర్తుంచుకోండి. రివర్స్ రెపో రేట్ని ఎంత శాతం మేర పెంచారు? సో ఈ రివర్స్ రెపో రేట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎకనామీలో బ్యాంకింగ్ అనే ఒక చాప్టర్ ఉంటుంది, అందులో ఈ పాయింట్ మీరు యాడ్ చేసుకోండి. రివర్స్ రెపో రేట్ని 0.25% మేర పెంచడం జరిగింది. రివర్స్ రెపో రేట్ అనగా మన బ్యాంకులు ఉంటాయి కదా, బ్యాంకులు అనగా ఎస్బీఐ కానీ, ఎస్బీఐ ఎం కానీ, నెక్స్ట్ మిగతా బ్యాంకులు కానీ, ప్రైవేట్ బ్యాంకులు కానీ, అన్ని బ్యాంకులు కూడా రిజర్వ్ బ్యాంక్ కింద పనిచేస్తాయి. బ్యాంకుల నుంచి, మన ఖాతాదారుల నుంచి బ్యాంకులు కొంచెం డిపాజిట్ సేకరిస్తారు కదా, ఆ డిపాజిట్లను కొంచెం వడ్డీకి తిప్పుకుంటారు, ఇంకొంత నిల్వని రిజర్వ్ బ్యాంక్ వద్ద నిల్వ చేస్తారు. ఆ నిల్వకు రిజర్వ్ బ్యాంకు కొంత వడ్డీ అనేది ఇస్తుంది. ఆ వడ్డీ రేట్ని రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి అంటారు. కొంచెం ఇది గుర్తుంచుకోండి. ఇది మన ఎకనామీలో బ్యాంకింగ్ అనే చాప్టర్లో వస్తుంది, దీన్ని కొంచెం యాడ్ చేసుకోండి. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన సమావేశంలో మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ని 6.25% కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించింది. కానీ రివర్స్ రెపో రేట్ మాత్రం 0.25% మేర పెంచారు. సో ఈ పాయింట్స్ మాత్రం కొంచెం గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎస్ అని పడ్డది, ఎస్ కాదు ఇది ఎన్, కేఎన్ క్షిపణి ఏ దేశానికి సంబంధించింది? ఈ క్షిపణి నార్త్ కొరియాకు సంబంధించింది. జపాన్ సముద్ర జలాల్లో జరిగిన ఈ ప్రయోగాన్ని దక్షిణ కొరియా, అమెరికా రక్షణ శాఖలు ధృవీకరించాయి. అణు పరీక్షల అభివృద్ధిలో భాగంగా ఉత్తర కొరియా ఇటీవల ఈ తరహా అణ్వస్త్ర ఆయుధాలను వరుసగా పరీక్షిస్తుంది. నెక్స్ట్, వాడా డోపింగ్లో భారత్ యొక్క స్థానం ఎంత? వాడా డోపింగ్లో భారత్కి 3వ స్థానం లభించింది. వాడా డోపింగ్ అనగా వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఏప్రిల్ 4న డోపింగ్ వయలేషన్ రిపోర్ట్ 2015ను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2015లో
భారత్ చెందిన 117 మంది క్రీడాకారులు డోపింగ్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. డోపింగ్ అంటే ఏం లేదండి, డోపింగ్ అంటే డ్రగ్స్ కానీ తీసుకుంటారు కదా, అది డోపింగ్ అనమాట. అంటే డ్రగ్స్ ఇట్లా ఎందుకు తీసుకుంటారంటే ఏదైనా క్రీడలు ఆడే ముందు దీన్ని తీసుకుంటే వాళ్ళు ఉన్న నరాలన్నీ ఉత్తేజితమయ్యి ఎక్కువ వేగంతో వాళ్ళు పనిచేస్తారనమాట. ఎక్కువ వేగంతో ఏ స్పోర్ట్స్ ఉన్నారో ఎక్కువ ఆడతారనమాట, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారనమాట. అందుకని వాళ్ళు ఈ డ్రగ్స్ లాంటివి తీసుకుంటారు. ఇది చట్టరీత్యా విరుద్ధం. ఇది దాంట్లో మన ర్యాంకింగ్ యాంటీ డోపింగ్లో మన ర్యాంకు 3వ స్థానం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ జాబితాలో 176 మంది క్రీడాకారులతో రష్యా 3వ స్థానంలో ఉండగా 129 మందితో ఇటలీ 2వ స్థానంలో ఉంది. కాగా 2013, 2014 నుంచి వాడని వేదికల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. సో మనకు 3వ స్థానం అనేది 2013, 2014, 2015 వరుసగా 3వ స్థానంలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి వాడాలు. నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా BS4 ఇంధనం వినియోగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? సో మనకు ఈ మధ్య రీసెంట్గా మనం వింటున్నాం BS3 వెహికల్స్ పైన 10,000 తగ్గించబడింది, 15,000 తగ్గించబడింది అని చెప్పేసి మనకు వార్తల్లో న్యూస్ వస్తుంది. చాలామంది బండ్లను బుకింగ్ చేసుకోవడం పోతుర్రు. బుకింగ్ చేసుకుని పోయినా కానీ అక్కడ వెహికల్స్ అనేది అవైలబుల్ లేవు, బుకింగ్స్ అని అయిపోయాయని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా BS3 వెహికల్స్ అని చెప్పేసి. సో BS3 వెహికల్స్ అంటే ఏంటి మనం చూద్దాం. BS3 వెహికల్స్ అండ్ BS4 వెహికల్స్ అంటే ఏం లేదు. BS3 వెహికల్స్ ఏంటంటే సుప్రీంకోర్టు దాన్ని నిషేధించింది. ఎందుకు నిషేధించిందంటే అందులో ఎక్కువ కాలుష్యం వస్తుందని చెప్పేసి దాన్ని నిషేధించడం జరిగింది. సో ఏప్రిల్ 1 నుంచి మనకు BS4 వెహికల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. BS4 వెహికల్లో తక్కువ కాలుష్యం అవుతుందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇదే మనకు మేజర్ పాయింట్. నెక్స్ట్, పింక్స్టర్ అనే గులాబీ వజ్రం ప్రత్యేకత ఏంటి? 59.6 క్యారెట్ల బరువైన పింక్స్టర్ గులాబీ 463 కోట్లకు అమ్ముడైంది. ఇది ప్రపంచ రికార్డు. ఇదే దీని ఒక ప్రత్యేకత. దీన్ని హాంకాంగ్లో సుద్వే బ్లేస్ అనే సంస్థ వేలం వేసింది. దీన్ని హాంకాంగ్ చెందిన చౌతాయ్ పుక్ అనే నగర వ్యాపారాన్ని దీన్ని సొంతం చేసుకున్నారు. ఓపెన్ ఇయర్ బ్లూ అనే వజ్రం 2016 మేలో 375 కోట్లు పలికింది. ఇది ఇప్పటివరకు ఇదే ప్రపంచ రికార్డు. దాన్ని బద్దలు చేస్తూ ఈ వజ్రం వేల్లోకి రావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.